నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. దేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి టీవీకే పార్టీ అధినేత విజయ్. తమిళనాడు రాజకీయాల్లో అసలు ఎన్నడూ లేని విధంగా కొత్త పార్టీ అధికారంలోకి రావటం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. అయితే ఫలితాలు వచ్చాయి. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది జోరుగా ప్రచారం సాగింది. ప్రచారం కాదు, వాస్తవమే. కానీ అనూహ్యమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో క్షణక్షణం తీవ్రమైనటువంటి ఉత్కంఠ. ఏం జరుగుతుంది తమిళనాట రాజకీయాల్లో, ఏదో జరగబోతుంది అని ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్తో అక్కడ జరుగుతున్నటువంటి పాలిటిక్స్ మీద ఫోకస్ పెట్టారు, దృష్టి పెట్టారు. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ఇవన్నీ కూడా దాదాపుగా సమస్యలన్నీ తీరిపోయాయని చెప్పాలి. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇలాంటి క్రమంలో మిగిలిన కొన్ని పార్టీలు, అక్కడ కాంగ్రెస్తో పాటు లెఫ్ట్ పార్టీస్, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొన్ని పార్టీలతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇలాంటి క్రమంలో ఇక్కడ విజయ్ గురించి ఒక విషయం మాట్లాడుకోవాలి. 2 సంవత్సరాల క్రితం పార్టీ స్థాపించినటువంటి దళపతి విజయ్ ఇంతటి మంచి విజయాన్ని సాధించడానికి కారణం ఏంటి అనేది వాస్తవానికి అందరికీ తెలియనటువంటి విషయం ఏంటంటే, 15 ఏళ్ల నుంచే ప్రజాసేవలో దళపతి ఉన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా తమిళనాడు ప్రజలను ఆకట్టుకునే విధంగా ఆయన సేవా కార్యక్రమాలు చేశారు. ఒక రాజకీయ నాయకుడు రాజకీయమే చేయాలని లేదు. రాజకీయాల్లో రాణించాలంటే సేవా కార్యక్రమాలు చేయటం ద్వారా, తన సొంత డబ్బును ఖర్చు పెట్టడం ద్వారా కూడా రాజకీయ నాయకుడిగా ఎదగొచ్చు. అలా ఎదిగినటువంటి ఎన్నో సమస్యలను అన్నిటినీ ఎదుర్కొని ప్రతిబంధకాలను, అవరోధాలను, ప్రతికూలమైనటువంటి పరిస్థితులను తట్టుకున్నటువంటి వ్యక్తి విజయ్. ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి కారణం అప్పుడు చేసినటువంటి సేవా కార్యక్రమాలే. సో ఇటువంటి సందర్భంలో ఆయన ఎన్నికల ప్రచారం కూడా చాలా భిన్నంగానే సాగింది. నేను ఎవరికి కూడా డబ్బు ఇవ్వను, బిర్యానీ పంచను, నాకేమీ అక్కర్లేదు, నా దగ్గర డబ్బు లేదు, ప్రజలు నన్ను నమ్మి నాపై విశ్వాసం ఉంచి నాకు అధికారం ఇస్తే ప్రజలకు నేను ఏం చేయాలో అది చేస్తా అన్నారు. కానీ తమిళ ఓటర్లు కూడా ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడాలి. దాదాపుగా డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ ఏళ్ల తరబడి 50 ఏళ్లకు పైగా చరిత్ర కలిగినటువంటి పార్టీలు, వారిద్దరే అధికారాన్ని పంచుకున్నటువంటి పరిస్థితి. గతంలో జరిగినటువంటి పరిణామాలు మనకు తెలుసు. తమిళనాడు రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. మరి ఇటువంటి క్రమంలో వారందరినీ పక్కన పెట్టి బ్రేక్ వేసి ఒక రకమైనటువంటి నూతన ఉత్సాహంతో సరికొత్తగా ఆయన అవతరించాడు. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాలు ఇప్పుడు సరే, ఇప్పటి వరకు అంత బాణం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పుడు అసలైనటువంటి సమస్య ఏదైతే ఎన్నికలకు ముందు టీవీకే పార్టీ అధినేత విజయ్ చేసినటువంటి ప్రామిసెస్ కానీ, మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు, అవి అమలు సాధ్యమా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా విజయ్ చేసినటువంటి హామీలు, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ ఎవరు చేయలే. ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా, అధినేత కూడా చేయలే తమిళనాడులో. కానీ టీవీకే అధినేత విజయ్ చేశారు. ఎలా చేయగలరు? ఇక్కడ అది ప్రధానమైనటువంటి అంశంగా మారింది. అవసరమైతే ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి విజయ్ దళపతి ముందు ముందు కూడా అదే రకమైనటువంటి విధానంతో వెళ్ళబోతున్నారు. ఎందుకంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, రాజకీయ అనుభవం లేదు, కుటుంబంలో ఎవరు కూడా రాజకీయ నాయకుడు కాదు, గతంలో ఎమ్మెల్యేగానో ఎంపీగానో మంత్రిగానో పనిచేసినటువంటి అనుభవం లేదు, లాస్ట్కు ఒక వార్డు మెంబర్గా కానీ సర్పంచ్గా కానీ పనిచేసినటువంటి అనుభవం లేదు ఎవరికి కూడా. సినీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వారే. మరి ఇటువంటి క్రమంలో ఆయన రాణించగలరా? ఆయన విజయం సాధించగలరా? ఆయన పేరులోనే ఉంది విజయం. సో ఇటువంటి సందర్భంలో ఒక రకమైనటువంటి చర్చ, ఎన్నో నాటకీయమైనటువంటి పరిణామాలు. మద్దతు ఇచ్చామంటారు, మద్దతు ఉపసంహరించుకున్నామంటారు. ఏ రకమైనటువంటి పరిణామాలు? ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఎంత టెన్షన్ పడి ఉంటారంటే, ఒక పార్టీ అధినేతగా ఒక పక్కన గవర్నర్ అపాయింట్మెంట్ దొరక్క, ఆయనేమో పూర్తి బలాన్ని ఉంటే నేను అవకాశం ఇస్తానని ఆయన, నాకు 2 వారాల సమయం ఉండని విజయ్, అయినా సరే ఒప్పుకోలే గవర్నర్. సో ఇలాంటి
నాటకీయమైనటువంటి అనూహ్యమైనటువంటి పరిణామాల నేపథ్యంలో మొత్తానికి 120కి చేరింది బలం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 118 చాలు, అంటే ఇంకా 2 ఎక్స్ట్రా ఉన్నట్టు. అయితే మరి వీరంతా దాదాపుగా ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆ కూటమిలో ఉన్నటువంటి వారు. భవిష్యత్ కాలంలో మరి ఏ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయి, ఒకవేళ ఇప్పుడున్నటువంటి సపోర్టు 5 ఇయర్స్ కంటిన్యూ చేస్తారా అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ. వాస్తవానికి ఒక రాజకీయ సునామీగా ఆయన తమిళనాడులో విజయం సాధించినటువంటి పరిస్థితి. మరి దాన్ని కంటిన్యూ చేయాలి, దాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రజలు ఇచ్చేటువంటి మద్దతు ఓకే, కానీ ఆయనకు సపోర్ట్ చేసినటువంటి మిత్రపక్షాలు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి 3 నెలల తర్వాతో లేకపోతే 6 నెలల తర్వాతో 1 ఇయర్ తర్వాత ఉంటుందా అనేది కూడా ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రాజకీయాల్లో రాత్రికి రాత్రే కండువాలు మార్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇటువంటి క్రమంలో విజయ్ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. దానికి సంబంధించి పరిపాలనాపరమైనటువంటి అంశాలు కానీ, అక్కడ ఈ 4-5 పార్టీల నాయకులకు ఏ కోపం వచ్చినా విజయ్కే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు కాబట్టి. సరే, మరి వారందరినీ సముదాయించుకొని వారు చెప్పేటువంటి ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఇవన్నీ కూడా సాధ్యపడతాయా అనేది తమిళ రాజకీయ వర్గాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తృత స్థాయిలో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఒక ప్రభంజనం, ఒక చరిత్ర సృష్టించినటువంటి టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ రాబోయే రోజుల్లో తమిళనాడు ప్రజలకు ఒక మంచి సేవ చేయాలి, పరిపాలనాపరమైనటువంటి నిర్ణయాలు కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళే విషయంలో కానీ, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడంలో కానీ, మరి పేదలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, వాగ్దానాలు కానీ అవన్నీ కూడా నెరవేర్చేటువంటి క్రమంలో విజయ్ సక్సెస్ సాధించాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కూడా కోరుకుంటుంది. దీనికి సంబంధించి తమిళ రాజకీయాల్లో మాత్రం ఒక కింగ్ మేకర్గా విజయ్ మారబోతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరొకసారి విజయ్కి శుభాకాంక్షలు. అలాగే బెస్ట్ విషయం చెప్తుంది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.